జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏంటో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏంటో ఇప్పుడు చూస్తున్న ప్రజానీకం తెలుసు. ప్రజానీకం అంతా చూసింది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఆయన పాలన ఏంటనేది అందరికీ అర్థమైంది. 2024లో కూడా చూపిస్తారు ప్రజలు. ఎవరికి ఎక్కువ సీట్ వచ్చే అవకాశం ఉంది? ఎవరు సీఎం అవకాశం? జగన్కే ఎక్కువ వస్తే అంటే అంతకుముందు వచ్చిన రావు, కొద్దిగా తగ్గుతుంది. అంటే మాకు 10,000 ఇస్తున్నారు, మీరు చక్కగా పర్ఫెక్ట్గా ఉండండి, ప్రయాణికులు సురక్షితంగా ఇళ్ళకి చేర్చండి అని అంటున్నారు. కాగితాలే మీరు పోర్సులో పెట్టుకుంటారో, బండి కండిషన్లో పెట్టుకుంటారో, మీరు శుభ్రంగా ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చండి అని అంటున్నారు. ఆయన కూడా మమ్మల్ని గుర్తించారు. ఒక మీకంటూ ఒక జీవనోపాధిని కల్పించుకొని శుభ్రంగా పని చేసుకుంటున్నారు. కాబట్టి మీ జోలికి మేము రావాల్సినంత అవసరం లేదు. వాళ్ళకి ఏదో మనం తోడ్పాటు అందించాలంటే 10,000 రూపాయలు సహాయం చేద్దామని 10,000 రూపాయలు ఇస్తున్నారు ఆల్రెడీ. ముందు ఇంకో 2,000 పెంచుతాడేమో చెప్పలేము. అది ఈయన వస్తే ఇంకో 2,000 పెంచుతాడేమో. ఈయన వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు కూడా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2009 తర్వాత నుంచి కూడా 2011లో జరిగినటువంటి బై ఎలక్షన్ నుంచి కూడా ఒకడే పోరాడాడు. ప్రతిపక్షంలో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఒక ఎమ్మెల్యేతో ఒక ఎంపీతో మారిన ప్రస్థానం అండి ఇదంతా. తర్వాత 15 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. తర్వాత 67 మంది ఎంపీలు అయ్యారు, 9 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, 9 మంది ఎంపీలు అయ్యారు. అట్లా పోరాడే శక్తి ఉండాలండి, ప్రజల్లో నుంచి రావాలండి. నాయకత్వం అనేది కానీ ప్రజల గురించి ఆలోచించేవాడు చేయగలిగింది అంటే ప్రజల కోసం చేస్తాడండి. ప్రజల గురించి కాదు, మనకు అధికారం కావాలి, దాహం కావాలి, మన యొక్క పదవీకాంక్షతోటి రాష్ట్రాన్ని మింగేయాలి అనుకునేవాడు ఏదైనా చేస్తాడండి. సో దేవుడి దయ వల్ల కూడా రాష్ట్రం ఇప్పటివరకు సుభిక్షంగా ఉందండి. ఈ రోజున 2 సంవత్సరాలు కరోనా తీసేసినా కానీ 3 సంవత్సరాలు అభివృద్ధి సీఎం గారు బాగానే చేశారండి. సంక్షేమం పరంగా కానీ కొద్దిగా అభివృద్ధి పరంగా కానీ ఇంకా చేసుకుంటూ రావాలి. అది చేస్తూనే ఉన్నాడు. సో మనకు వచ్చినటువంటి రాష్ట్ర ఖజానాను బట్టి చేసుకుంటూ పోతున్నామండి. సో ఈ రోజున చంద్రబాబు నాయుడు కానీ, అతని కొడుకు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కూడా చేసేది ఏమి లేదు ఈ రాష్ట్రానికి వచ్చి. ఆయన చేస్తున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో ఆ మాటలు తప్పకుండా కూడా చేస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం, ఎందుకంటే జనాన్ని నమ్మాడు, జనం కష్టం తెలుసుకున్నాడు, వాళ్ళ బాధలు తెలుసుకున్నాడు. ప్రతి ఒక్కరికి చదువుకునే పిల్లలకేంటి, ఆటో వాళ్ళకేంటి, మంచి ఏంటి, చెడ్డేంటి, ప్రతి ఒక్కటి కూడా ఇళ్ళకు వచ్చి తెలుసుకొని వాళ్ళ ఏ రోజైనా ప్రజల కష్టం తెలుసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారో? ఎవరు లేరు. మరి ఎందుకంటే అతను చేసిన అభివృద్ధి కార్యాలు అటువంటి కార్యక్రమాలు ఏమన్నా కానీ ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేసిన సంక్షేమ పథకాలు వర్తిస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా. కానీ ఈరోజు ఎవరికి ఏదన్నా కూడా ప్రతి ఒక్కరికి నేను మీ బాధలు అని చెప్పి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా, ఏ కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఎక్కడికైనా కానీ వెళ్ళి వాళ్ళ ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మంచి జరుగుతుంది. ఆపరేషన్లేనా మరి వాళ్ళకి కావాల్సిన ఏదన్నా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. జగన్ గారు ఏం చేశాడనే మేము ప్రతి ఒక్కటి నేను నిలబడి చెప్పగలను, గుండె మీద చేసుకొని చెప్తారు. వాళ్ళు ఎవరిని అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని నా కుటుంబం చల్లగా బతుకుతుంది, నా కుటుంబం పచ్చగా ఉంది ఏంటి, పిల్లలే కానీ పెద్దోళ్ళే కానీ చదువుకునే పిల్లలే కానీ ఆయన పుణ్యమే. ఎందుకంటే రూపాయి పెట్టి చదివించుకోలేని పరిస్థితి ప్రతి ఒక్కరిది కూడా. ఇవాళ ప్రతి ఒక్క పిల్లలు కూడా ఏ స్కూల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు చదువుకొని ఇవాళ బాగుపడుతున్నారంటే అది జగన్ గారి పుణ్యమే. అది వీళ్ళు ఏది చేసినా కూడా తీర్పు ఆయనకే ఇస్తారు జనం. 170 వెళ్తాను ఆయన అంటున్నాడు. 170 కాకపోతే 150 రావచ్చు, 160 రావచ్చు. ప్రతి ఒక్కటి ఇండిపెండెంట్ చేసినా, స్వతంత్రంగా చేసినా, పార్టీ చేసినా నేను గెలుతానంటారు కానీ ఓడతాను ఎవరు అంటారు. అతని నమ్మకం ఏంటంటే నా పరిపాలన బాగుంది, నాకు ఓటేస్తారు అంటున్నారు. నేను పరిపాలన బాగుంటే నేను ఓడిస్తాను వీళ్ళు అంటున్నారు. అది ప్రజలు నిర్ణయిస్తారు. అంటే మీ ఎన్నికలు ఏ విధంగా ఉండొచ్చు? బాగానే ఉండేది. నెక్స్ట్ కూడా జగనే వస్తాడు మళ్ళీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేస్తున్నారు, టీడీపీ నాయకుడు చెప్పండి పొత్తులో వెళ్తున్నారు. ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు మరి? ఏముంది, సింహం సింగల్గానే వస్తుంది. పోయినసారి కూడా సింగల్గానే వచ్చింది, గెలిచింది. ఈసారి కూడా గెలిచింది. అంతే. ఏ ఇబ్బంది ఉండదు. మళ్ళీ కన్ఫర్మ్ జగనే వచ్చేది. చెప్తున్నారు మాకు అభిమానం, జనాల అభిమానం అలాంటిది. జగన్ మంచి పనులు చేశాడు, చాలా చేశాడు. అది అందరికీ తెలిసిందే. దానివల్ల మళ్ళీ ఆయన వస్తాడు. నెక్స్ట్ కూడా జగనే వచ్చేది, అది కన్ఫర్మ్. అది మా అయితే 10-15 పోతే అంతకు మించింది ఏం కాదు కదా. అది అన్న ఎంతో మంచి పనులు చేయాలి జనాలకు. చెప్పండి, అందరినీ బాగా చూసుకుంటున్నాడు, అన్ని కులాలని డబ్బులు ఇస్తున్నాడు. ఇంకేం కావాలి? హిజడాలకు కూడా డబ్బులు ఇస్తున్నాడు. అంటే ఆయన ఎంత పెద్ద గొప్ప వ్యక్తి సార్, ఆలోచించండి. అంటే అప్పుడు రానున్న రోజుల్లో ఎన్నికలు ఏ విధంగా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏ విధంగా ఉంటాయి అంటే జగన్కి అనుకూలంగానే ఉంటాయి. అంటే ఏ రకంగా? జగన్మోహన్ రెడ్డి కొంతమంది టికెట్లు ఇవ్వట్లేదు కాబట్టి కొంత ఎమ్మెల్యేలకి వాళ్ళు ఏమైనా కాంగ్రెస్లో జాయిన్ అయితే షమ్నా గారి నాయకత్వంలో ఎలా ఉండొచ్చు అంటారు?
జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ మొదలైంది ఎంతమందితో మొదలయ్యాడు? ఆయన అప్పటితో మొదలైన తర్వాత వాళ్ళ అమ్మగారు ఇద్దరితో స్టార్ట్ చేశారు. 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. తర్వాత ఎంతమంది ఎమ్మెల్యేలు ఎన్ని ఎలక్షన్లో ఒక్కడే పోటీ చేశాడు? 155 మందిని ఎమ్మెల్యేని ఇప్పుడు గెలిపించుకున్నాడు. తగ్గితే ఇంకో 500 50 మంది ఓడిపోతారేమో. 100 120 సీట్లు మాత్రం కన్ఫర్మేగా. ప్రతి రిపోర్ట్లో వచ్చింది అదే వచ్చింది. 100 నుంచి 120 సీట్లు 125 సీట్లు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి వస్తాయి అని చెప్పేసి. వాటిల్లో ఇంకేమైనా పెరిగితే పెరగచ్చు కానీ తగ్గేది మాత్రమే లేదు, ఎక్కడ తగ్గదు. ఎందుకంటే అది అతని స్టామినా అతనిది. అంటే ఇంతమంది కలిసి వస్తున్నారు కదా, ఒక పక్క షర్మిలా గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. పోయినసారి కూడా అదే జరిగింది కదా. పోయినసారి కూడా అదే జరిగిందిగా. పోయినసారి కూడా అలానే జరిగింది. వీళ్ళంతా బయట పొత్తులు కలుపుకోపోయినా కానీ వీళ్ళంతా కలిసి పనిచేసిందల్లా జగన్ను ఓడిద్దామనే చేశారు. ఏమైంది? 150 సీట్లు గెలిచారు. చూసినట్లయితే క్రిస్మస్ సందర్భంగా సార్ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తు మీద వెళ్తున్నారు, అలాగే సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఎలా ఉండిపోతుంది పరిణామాలు? ఏమండి, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ చంద్రబాబే కాదు, రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ అవ్వదు. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు అలా ఉన్నాయండి. అది అంటే సంక్షేమ పథకాలే అభివృద్ధి కాదు, రాష్ట్రం అభివృద్ధి లేదని చెప్పడం జరుగుతుంది. అంటే పేదవాడిని, చనిపోయిన మూమెంట్లో ఉన్నవాడిని సంక్షేమ పథకాల ద్వారా బతికించడం అభివృద్ధి కాదా? ఏమంటారు? అభివృద్ధి కాకది. చనిపోయే మూమెంట్లో ఉన్న పేదవాడికి వాడికి ఒక చేయూతను అందించి నీకు నేనున్నాననే వ్యక్తి ఉన్నప్పుడు అది అభివృద్ధి కాకుండా ఏంటి? అంటే ఇప్పుడు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ వస్తున్నారు, జనసేన టీడీపీ కలిసి వస్తున్నారు. ఎలా ఉండబోద్ది అంటారు 2024? జగనే వస్తారు మళ్ళీ. ఎందుకని అంటారు? జగనే వస్తారు అంతే. టీడీపీ జనసేన వల్ల ఉపయోగం లేదు. అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ రాష్ట్రానికి వైసీపీ విముక్త పాలన అందించాలని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఎట్లాగా? చంద్రబాబుతో కలిసా ఆయన చేస్తాను అంటున్నారు, అంతే కదా. అది జరగని పని. ఆయన సన్నిహితులు, ఆయన జనసేన కార్యకర్తలు కూడా ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు కానీ ఈయన సీఎం అవ్వాలి గారిని కోరుకుంటుంది కదా. అది ఎంత మటుకు సమంజసం? అది జరగని పని. అది మళ్ళీ జగనే అవుతాయి. ఎలా ఉన్నారు? బాగా మళ్ళీ ఎవరు రావాలంటారు? ఎవరు రావాలంటారు? మళ్ళీ జగన్ వస్తే బాగా. ఎందుకని? ఇవన్నీ అన్ని చెత్తాయి. బాగా అందిస్తున్నారు ఇప్పుడు. అంటే పథకాలు వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి అంటున్నారు. మరి వైసీపీ వాళ్ళకే అందుతున్నాయి. వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి అంతే. వాలంటీర్లు పనితీరు ఎలా ఉంది? వాలంటీర్లు వాళ్ళు అటు చెబితే అట్టంటారు. బాగుందా? వాళ్ళదేముంది, నాయకులు అటు చెబితే అట్టంటారు. వాళ్ళు కూడా సచివాలయాలు పనితీరు, సచివాలయాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉంటాయి. వాళ్ళు ఏది చెప్పినా ఏం చెప్పినా వాళ్ళు ఏది చెబితే అది చేస్తారు. సచివాలయంలో కూడా వాళ్ళు ఈ సచివాలయంలో ఏం చెబుతారో వాళ్ళు కూడా అదే చెబుతారు. మళ్ళీ ఎవరు